తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకునేది దేనికి? నీళ్లు, నియామకాలు, నిధులు, వీటి గురించి. కానీ తెలంగాణ ఈరోజు దేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ సైడ్ జనాలందరూ చూస్తున్నారంటే ఎవరి వల్ల? కేసీఆర్ గారి వల్లనే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలవాలన్న దృష్టితో మరి కేసీఆర్ గారి వ్యూహాలు అయితే ఉండబోతున్నాయి. ఎంపికలు, ఏరివేతలు షురు. ఆపరేషన్ 2028 సీఎంగా కేటీఆర్. యువతరానికి టికెట్లు, నవతరానికి పార్టీ పదవులు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించాలంటే కఠిన నిర్ణయం తప్పదు. 60% యువకులకు సీట్లు, 40% సీనియర్లకు కేటాయింపులు. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు. మరి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కొంతమంది సీనియర్ నాయకులు మంచిగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు, ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీలో లేరు, వేరే పార్టీలకు పోయినరు. ఎందుకు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ క్యాడర్ని నాయకులు ఎదగనివ్వలే. ఈరోజు నిజంగా ఒక నియోజకవర్గానికి బై ఎలక్షన్ వస్తే ఎవరు లించ్ అవ్వాలి అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అన్న పేర్లు వస్తున్నాయి. కానీ అక్కడ సెకండ్ క్యాడర్ ఉందా అంటే లేదు. ఎక్కడ? ఇది ప్రతి ఒక్క నియోజకవర్గంలో నడుస్తున్న తంతు. నాయకులందరూ కూడా సెకండ్ క్యాడర్ని నేను కాకపోతే ఇంకా ఎవరు అనేటట్టుగా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా లేదు. అది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి డ్రాబ్యాక్. అది ఎవరు? నాయకులందరూ. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి వరకు ఏది కూడా రానివ్వలేదు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేల కింద పోలీస్ స్టేషన్లు, పోలీసులు అందరూ కూడా ఉంటారు, వాళ్ళ అదుపులోనే ఉంటారు. మరి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ పోలీసులను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది చేయాలన్నా కూడా మళ్ళీ ఈ నాయకులు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా నడుచుకుంటున్నారు, అట్లా చేపించుకుంటున్నారు నాయకులు. అట్లా ఏమైతుంది? ఆ నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలి అన్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని కేసీఆర్ గారికి అందించడం జరిగింది. అక్కడ ఈ నాయకులు చేయబట్టి ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏందనేది కూడా కేసీఆర్ దృష్టికి కరెక్ట్గా పోలేదు. దానివల్ల కూడా కొంచెం మైనస్ అయింది నియోజకవర్గానికి. ఇది ఎవరు చేసిండ్రు అంటే అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న నాయకులు, వాళ్ళందరూ నడిపించిన తంతు ఇది.